యోగి వేమన గారి జన్మదిన కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమం రాష్ట్ర పండుగగా గవర్నమెంట్ ప్రకటించింది. అందులో భాగంగా 19వ తేదీన ఇక్కడ కటారపల్లి ఆయన జన్మస్థలమైన కటారపల్లి నందు ఉత్సవాల జీవ సమాధి అయిన ఇక్కడ కార్యక్రమం జన్మదిన కార్యక్రమాలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడానికి నిర్ణయించున్నారు. అందులో భాగంగా గౌరవ శాసనసభ్యుల వారు ఇక్కడ 5,000 నుంచి 10,000 మంది జనసమీకరణ చేసి వారి జీవ సమాధి కార్యక్రమం జన్మదిన కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టడానికి ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ శానిటేషన్ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిన కోరుతున్నాం. జనవరి 19వ తారీఖున వేమన జయంతిని అధికారికంగా గుర్తించడం జరిగింది. ఆ సందర్భంగా వేమన సమాధి గల కటారుపల్లిలో 19వ తారీఖు కావాల్సిన ఏర్పాట్లు స్థానిక శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు మరియు కటారుపల్లి గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నాము. ఆ 19వ తారీఖు కార్యక్రమానికి భక్తులు, వేమన అభిమానులు, భక్తులందరూ కలిసి ఆ ప్రోగ్రాంను బాగా విజయవంతం చేయాల్సిందిగా వేమన జయంతి ఉత్సవాలను మన శాసనసభ్యులు ఎంతో ప్రతిష్టంగా తీసుకొని ఇక్కడ కార్యక్రమాలన్నీ జయప్రదంగా జరగాలని ఆయన ఎంతో మధ్యంగా కోరుతున్నాము. మనం కూడా ఇప్పుడుండే గ్రామ ప్రజలు అందరం సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం జరిగేదానికి మనం అందరం సహకరించాలని మన ప్రజలందరము ఆ రోజు ఇంకా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఇక్కడ వేమన జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. 14వ శతాబ్దంలో 12లో జన్మించినాడు. 80లో సజీవ సమాధి వేమన గారు. అక్కడ నుంచి గుంటూరు జిల్లా నుండి కొండవీటి నుండి ఇక్కడికి వచ్చి సజీవ సమాధి కళాశాలలో అది 12 జీవ సమాధి కావడమైనది. వేమన జయంతి ఉత్సవాలు గవర్నమెంట్ అధికారంగా జనవరి 19వ తారీఖు ప్రారంభోత్సవం చేసినారు కాబట్టి అందులో సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా వేమన జయంతి ఉత్సవాలు జరుపుకోవాల్సిన కార్యక్రమం ఉంది కాబట్టి అధికారులు అందరూ ఇక్కడికి వచ్చి కార్యక్రమం జరుపుకోవడానికి పనిచేస్తున్నారు.